ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. ఉత్తర్వుల పత్రాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ అందజేసింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కిందటిసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు. అయితే జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గతేడాది గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. తాజాగా జనసేన విజ్ఞప్తితో తిరిగి గాజు గ్లాస్ ను పార్టీ సింబల్ గా కేటాయించారు. ఈ నిర్ణయం పట్ల జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుపైనే అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారని జనసేన తెలిపింది. ఇక ఈసీ ఉత్తర్వులు కాపీలను జనసేన లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈసీ నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనున్నారు. దాంతో జనసేనకు ఎన్నికల గుర్తు సమస్య తొలగిపోయింది.